సర్కార్ సోషల్ మీడియా మీద గట్టి ఫోకస్ పెట్టింది. గతంలో తెలుగుదేశం పార్టీ అధినేతను కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, తెలుగుదేశంకి జనసేనకి సంబంధించిన మహిళల పట్ల అసభ్యకరమైన పోస్టింగ్లు చేసిన వారిని గుర్తించి జైలుకి పంపిస్తున్నారు. ఇది మంచి పరిణామమే. ఇదే క్రమంలో కొంతమంది వైసీపీకి నికార్సుగా పనిచేసి ఎలాంటి అసభ్య పదజాలం లేకుండా ప్రభుత్వ విధానాలకు మద్దతుగా ప్రతిపక్షాలను సరైన రీతిలో ప్రశ్నించిన వాళ్ళ మీద కూడా కేసులు నమోదవుతున్నాయనే ఒక వాదన వినిపిస్తుంది. అది ఎంతవరకు రైటా రాంగా అనేది కూటమి ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే తమ ప్రభుత్వానికి మద్దతుగా వేరే పార్టీలకి వ్యతిరేకంగా మాట్లాడటం తప్పు కాదు. రాజ్యాంగ పరంగా ఒక పద్ధతి ప్రకారం కొన్ని లిమిట్స్ని ఉపయోగించి తమ అనుకున్న పార్టీకి సపోర్ట్ చేయొచ్చు, తమకు నచ్చని పార్టీని విభేదించవచ్చు. అంత మాత్రాన వాళ్ళని అరెస్ట్ చేయాలనే రూల్ అయితే లేదు. హద్దులు దాటి ప్రవర్తిస్తారు. ఎప్పుడైతే పార్టీ పరంగా కాకుండా ఫ్యామిలీలని రోడ్డు మీదకి తీసుకొచ్చి ఇంట్లోని ఆడవాళ్ళని, మహిళల్ని సోషల్ మీడియాలో దారుణంగా అవమానిస్తారు, మార్ఫింగ్ ఫోటోస్ చేస్తారు, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తారు, అలాంటి వాళ్ళని శిక్షించాలి, అలాంటి వాళ్ళకి తగిన శాస్తి జరగాలి. కానీ వైఫల్యాల్ని ఎత్తి చూపే వాళ్ళని, తమ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసుకునే వాళ్ళ మీద కేసులు పెట్టడం అయితే కరెక్ట్ కాదు. వైసీపీకి ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ టీమ్ అయితే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 మంది ఉంటే ఆ 30 మందిలో దాదాపు 20 నుంచి 25 మంది దారుణమైన అసభ్యకరమైన పోస్టులు చేస్తూ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని, ఆయన కుటుంబ సభ్యులను, నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఆయన కుటుంబ సభ్యులను విమర్శించారు. కానీ ఆ 30 మందిలో ఒక 5 కావచ్చు, 6 కావచ్చు నికార్స్గా అప్పటి వైసీపీ ప్రభుత్వ విధానాలను సమర్థిస్తూ కొన్ని పోస్టింగ్లు చేశారు. ఇప్పుడు వాళ్ళను కూడా అరెస్టులు చేస్తున్నారని తెలుస్తుంది. సరే, ఆ 25 మందిని చేసినప్పుడు ఆ టీంలో ఉన్నటువంటి వీళ్ళని కూడా అరెస్ట్ చేస్తున్నారు. ఓకే, కాకపోతే వాళ్ళని ఎంతవరకు విచారించాలో అంతవరకు విచారించి వాళ్ళ ప్రమేయం లేదు, వాళ్ళు ఎలాంటి అసభ్యకరమైన పోస్టులు పెట్టలేదని తెలిస్తే వాళ్ళు నిరభ్యంతరంగా ఆ కేసు నుంచి తప్పించాలి, ఆ కేసు నుంచి వాళ్ళకి విముక్తి కలిగించాలి. అలా కాకుండా వీళ్ళు కూడా వైసీపీతోనే కలిసి పనిచేశారు కదా, అప్పట్లో వైసీపీకి సపోర్ట్గా పోస్టింగ్లు పెట్టారు కదా, వీళ్ళని కూడా శిక్షిస్తాం అనుకుంటే మాత్రం అది కరెక్ట్ కాదు. రేపు పొద్దున 5 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలకు కావచ్చు, టీడీపీ కాకపోతే తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తే టీడీపీ తరఫున విమర్శనాత్మకంగా టీడీపీ చేసిన మంచి పనులను సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో అనేక మంది పోస్టులు పెడుతున్నారు. వాళ్ళని వైసీపీ ప్రభుత్వం వచ్చాక వాళ్ళని హింసిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? అప్పుడు కనీసం ఒక పార్టీ తరఫున నోరు ఎత్తడానికి కూడా సోషల్ మీడియాలో జనాలు భయపడతారు. ఆ పరిస్థితి అయితే రాకూడదు. సోషల్ మీడియాలో హద్దులు దాటి ప్రవర్తించిన వాళ్ళకి మాత్రమే శిక్షలు విధించాలి. అంతే తప్ప ప్రభుత్వాన్ని కావచ్చు, ప్రతిపక్షాన్ని కావచ్చు ఒక పద్ధతి ప్రకారం, ఒక రాజ్యాంగబద్ధంగా సమస్యలను ఎత్తి చూపించిన వాళ్ళపై ఎలాంటి చర్యలు అయితే తీసుకోకూడదు. ఒకవేళ కూటమి సర్కార్ తీసుకుంటున్న చర్యల్లో అలాంటి వాళ్ళు ఎవరైనా సరే వైసీపీ తరఫున ఉంటే వాళ్ళని గుర్తించి వాళ్ళని ఈ కేసుల నుంచి పక్కకు తప్పించాలి. అప్పుడే కూటమి సర్కార్ మీద అన్ని వర్గాల నుంచి మంచి ఆదరణ అయితే లభిస్తుంది. లేదు, వాళ్ళంతా వైసీపీకి సంబంధించిన వాళ్ళే, వాళ్ళకి ఒకసారి ట్రీట్మెంట్ ఇద్దామని భావిస్తే మాత్రం రాబోయే రోజుల్లో ఇదే పరిస్థితి కూడా టీడీపీకి రావచ్చు.